హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి, ఇంకా స్కూల్ ఓపెన్ చేసేసారు, వచ్చేసాం. సమ్మర్ హాలిడేస్ అయితే మేము బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. ఇదిగోండి ఈరోజు వీడియో వచ్చేసి జున్ను. చాలా రోజుల నుంచి జున్ను తినాలనిపిస్తుంది, కానీ ఎక్కడ జున్ను పాలు అనేది దొరకట్లేదు. మాకు అక్కడ గేదెల ఫామ్ ఉందండి, అక్కడ అడిగితే లీటర్ 800 చెప్పారు. సరే కదా అని ఒక పావు లీటర్ తెప్పించుకుని చేశాను జున్ను. కానీ టేస్ట్ అంత బాగాలేదండి, కొంచెం పులుపు స్మెల్ అయితే వచ్చింది. ఇంకా పాడేయలేక అలాగే కొంచెం తినేసి మిగతాది పడేసాం అనమాట. తర్వాత ఆన్లైన్లో కూడా జున్ను పౌడర్స్ అవి ట్రై చేశాను, కానీ ఎక్కడ దొరకలేదు. రీసెంట్గా మేము డీమార్ట్కి వెళ్ళాం, తణుకులో డీమార్ట్కి వెళ్ళాం. అక్కడ ఈ జున్ను పౌడర్ అనే ప్యాకెట్ దొరికిందనమాట మాకు. సరే కదా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చి ట్రై చేశాను. ఇది కామధేను జున్ను పౌడర్ అండి. ఇది వచ్చి 70 రూపాయలు పడింది. అసలు ఎలా ఉంటుందో టేస్ట్, నేను ఫస్ట్ టైం చేయడం ఇది జున్ను పౌడర్తో. ఇంకా తినకూడదు, జున్ను పౌడర్ లాంటివి అవి తినకూడదు అంటారు, కానీ ఇంకా ఏం చేసేదేమో లేదు కదండి. మనకి జున్ను పాలు అనేవి ఇది వరకు మన స్కూల్ డేస్లో అయితే జున్ను పాలు విపరీతంగా దొరికేవి, జున్ను బాగా తినేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడా దొరకట్లేదు కదా. అందులో సిటీస్లో దొరకాలంటే కష్టం, కొంచెం పల్లెటూరులో అయితే దొరుకుతుంది. ఇదిగోండి, దీని మీద ప్యాకెట్ మీద వచ్చిన దాన్ని బట్టి ఒక 1/2 లీటర్ పాలండి ఇవి. ఈ ప్యాకెట్ పాలు వాడాలి. దాంట్లో పౌడర్ అంతా వేసేసి, ఇది మిరియాలు, యాలకుల పొడి, తగినంత బెల్లం అయినా వేసుకోవచ్చు, పంచదార అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. దాని మీద పంచదార బెల్లం రెండు యూస్ చేయొచ్చు అని ఉంది. నేనైతే బెల్లం వేసాను అనమాట. బెల్లం అంటే కొంచెం ఐరన్ కదా, అందుకని బాగా తురిమేసుకుని వేసుకున్నాను. ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇది. కలుపుకున్న తర్వాత కొంచెం అడుగున బెల్లం గడ్డలు అనేవి ఉండిపోయినాయండి నాకు, అందుకని కొంచెం వడపోస్తున్నాను. ఇది సేమ్ జున్నులానే ఉంది, కానీ కలిపేటప్పుడు మాత్రం సేమ్ జున్ను ఫ్లేవరే వచ్చింది. కాకపోతే ఇది మన తిరణాల్లో అమ్ముతారు కదండి జున్ను, అది క్యూబ్స్లా కట్ చేసి ఒక బౌల్లో వేసి ఇస్తారు కదా, 10 రూపీస్ 20 రూపీస్ అలా ఇస్తారు కదా, సేమ్ అదే టేస్ట్లో ఉందండి. ఎవరికైనా నచ్చితే కనుక ఇలా ప్యాకెట్స్ దొరికితే తెచ్చుకుని చేసుకోండి, ట్రై చేయొచ్చు ఒకసారి. ఇంకా పోసేసిన తర్వాత ఆవిరి మీద ఉడకపెట్టుకోవాలి కదా. ఇంకా ఆవిరి దేంట్లో అయితే ఉడకపెట్టుకుంటామో ఆ గిన్నెలో వేసేసి ఆల్రెడీ నేను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసి కొంచెం స్టాండ్ లాంటిది పెట్టాను. మీరు ఇడ్లీ పాత్రలోనే చేసుకోవచ్చు. పెట్టి ఈ గిన్నె అందులో పెట్టేసి పైన ఒక మూత పెట్టండి, ఎందుకంటే ఆవిరి వాటర్ మళ్ళీ ఆ పాలల్లో పడకుండా ఉంటాయి. దానిపైన లిడ్తో క్లోజ్ చేసేయండి ఆవిరిపోకుండా. దీనికి వచ్చి టైం వచ్చి ఒక 15-20 మినిట్స్ పట్టింది నాకు. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి అన్నమాట. సిమ్లోనే పెట్టాలి, లేదా పొంగిపోయే అవకాశం ఉంటుంది. బాగానే వచ్చిందండి నాకు ఇది. ఇప్పుడు చూద్దాం, 20 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఏదైనా స్పూన్ పెట్టి అలా చెక్ చేస్తే లోపల తడి అంటకుండా ఉంటే అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవడమే. బాగుంది, చాలా టేస్ట్. మీరు కూడా పౌడర్ దొరికితే కనుక ట్రై చేయొచ్చు. బాయ్ అండి, అంతేనండి వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.